ఏంటండి అస్తమానం టీవీ చూడటమేనా? నాకు సినిమా పాటలు అంటే ఇష్టం కదా, అందుకే చూస్తున్నాను. చూసింది చాలు గాని లేవండి, అలా బయటకు వెళ్ళి వద్దాం. ఎక్కడికే? మీకేమో సినిమా పాటలు చూడటం ఇష్టం, నాకేమో షాపింగ్ అంటే ఇష్టం. పదండి షాపింగ్కి వెళ్దాం. అమ్మో, షాపింగ్కి వెళ్తే పాటలు మిస్ అయిపోతాను, తర్వాత వెళ్దాంలే. ఎప్పుడు షాపింగ్ అన్నా ఇలాగే వాయిదా వేసేస్తారు. సరే కానివ్వండి, మీకు పాటలు అంటే ఇష్టం కదా. జనవరి 11న జనవరి 11న పాటల ప్రోగ్రాం ఉందండి. ఎక్కడా? ఎక్కడంటారేంటి, మన రాజమండ్రిలోని. అవునా? అవునండి, గోదావరి రైల్వే స్టేషన్ పక్కన ఆనం కళాకేంద్రంలో. ఏంటి, ఆనం కళాకేంద్రంలోనా? మరి ఏమనుకున్నారు, ఇక్కడ టీవీలో చూసి అక్కడ లైవ్ లో వినొచ్చు. మరి పాత పాటలు కూడా పాడతారంటవా? పాత పాటలు అంటారేంటండి, కొత్త పాటలు పాత పాటలు ఎరగదీసేస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో చక్కగా పాడతారు. వాళ్ళు అలా పాడుతుంటే మీరు కుదురుగా కుర్చీలో కూర్చోగలరా? నిలబడి క్లాప్స్ కొట్టారు. అయితే వెళ్దాం సునందా. జనవరి 11వ తారీఖు ఆదివారం. మీరు ఏ పనులు పెట్టుకోకండి. సినిమా పాటలు అన్నావు, ఇంకేం పని పెట్టుకుంటాను? ఇంతకీ ఎన్ని గంటలకే ప్రోగ్రాం? చలిని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం 3 గంటల నుంచే స్టార్ట్ చేసేస్తున్నారండి. అబ్బో, టైమింగ్ కూడా అదిరిపోయింది. నాకు ఇష్టమైన మాట చెప్పేసునుందా, నాకు చాలా ఆనందంగా ఉంది. పద, షాపింగ్ అన్నావు కదా, వెళ్దాం. థ్యాంక్ యూ అండి. జనవరి 11న రాజమండ్రి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జరిగే మన ఎస్ఎఫ్ఎస్ ప్రోగ్రామ్ కి మరి మీరు వచ్చేయండి, మర్చిపోకుండా.